ఓ మహిళ ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా 4 రోజుల పాటు శ్రమించి కాపాడిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు బాధితురాలు భాగ్యశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నెల్లికొండకి చెందిన భాగ్యశ్రీ గత నెల 23న పురిటి నొప్పులతో దేవరకద్ర పీహెచ్సీలో చేరారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఆమెకు మగబిడ్డ జన్మించాడు. మరుసటి రోజు భాగ్యశ్రీకి తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండటంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె శరీరంలో కేవలం 5 గ్రాముల డెసిలీటర్ రక్తమే ఉందని గుర్తించారు. దీంతో 12 గంటల వ్యవధిలో 14 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించి 36 గంటల పాటు చికిత్సను అందిస్తూ పర్యవేక్షించారు. 4వ రోజు రక్తస్రావం నిలిచినా నిరంతరాయంగా రక్తాన్ని ఎక్కించడంతో మరిన్ని సమస్యలు తలెత్తాయి. 11 రోజుల పాటు ఐసీయూలో చికిత్సను అందించగా ప్రస్తుతం భాగ్యశ్రీ పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సిల్వర్ అయిన తర్వాతనే రిస్క్ అయింది. ఇక్కడికి వచ్చే వరకు 4-5 అయ్యింది బ్లడ్. చాలా అంటే చాలా ఇక బీపీ ఎక్కువ అవ్వడం, ఇక చాలా రిస్క్ అయ్యిందని చెప్పారు. ఇక బతకదు, ఇక వేరే హాస్పిటల్కి తీసుకుపోయినా బతకదు అని చెప్పారు. ఇక మా వాళ్ళు ధైర్యం చేసి ఇక్కడనే ఇక ట్రీట్మెంట్ చేయించారు. ఇక మేడం వాళ్ళు కూడా మంచిగా ట్రీట్మెంట్ చేసారు, బయట పడ్డారు సార్. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె పేషెంట్ హీమోగ్లోబిన్ 4 గ్రాములు అయింది. తర్వాత పల్స్ బీపీ చాలా లోగా అయిపోయాయి. అంటే చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది. అంటే యంగ్ 19 ఇయర్స్ గర్ల్ కాబట్టి తను శరీరం సహకరిస్తుంది మా ట్రీట్మెంట్కి. ఒక 4th డేకి పేషెంట్ అమ్మాయి ఇంకా ఈమె పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 డేస్ అయిపోయింది పేషెంట్ ఇక్కడ జాయిన్ అయ్యి. నౌ షీ ఈజ్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్. ఆల్మోస్ట్ క్రిటికల్గా 5 డేస్ ఉండే. ఆ 5 డేస్ తర్వాత ఒక్కొక్క అవయవం ఆర్గాన్ రికవరీ స్టార్ట్ అయింది.